ప్రియుడి మోజులో పడిన ఒక వివాహిత పవిత్రమైన మూడుముళ్ల బంధాన్ని కర్కశంగా తెంచేసింది. కట్టుకున్న భర్తను కడతీర్చి వివాహ వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చిన అమానవీయ ఘటన ఏలూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. సెల్ ఫోన్ సంభాషణలే నిందితులను పట్టించాయా? కేసు దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు పోలీసులకు దొరికాయి? మరిన్ని వివరాల కోసం ఈ స్టోరీ చూడండి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన చట్టిమాల ఆశీర్వాదం జేసీబీ డ్రైవర్గా పనిచేసేవాడు. అతని భార్య సుమలత ఇటీవల భవన నిర్మాణ పనుల నిమిత్తం వేములపల్లి వచ్చిన పెదవేగి మండలం కొప్పాకకు చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరికి భర్త ఆశీర్వాదం అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి హతమార్చాలని నిర్ణయించుకుంది సుమలత. ఇందులో భాగంగా ఈ నెల 1న రాత్రి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి భర్త చేత తినిపించింది. అతడు గాఢ నిద్రలోకి జారుకున్నాక ప్రియుడు నాగరాజుతో కలిసి ఇనుప తీగతో ఉరివేసి చంపేశారు. కొంత సమయం తరువాత ఎవరికీ అనుమానం రాకుండా ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కేకలు వేస్తూ బయటకు వచ్చి మృతుడి తల్లిదండ్రులకు చెప్పింది సుమలత. నిజమేనని నమ్మిన వారు మరుసటి రోజు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఇటీవల సుమలత మొబైల్ ఫోన్లో ప్రియుడితో ఉన్న వీడియోలు, ఫోటోలు, భర్తను హతమార్చడానికి వేసిన ప్రణాళిక సంభాషణలు బయటకు రావడంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై గ్రామస్తులు, బంధువులు ఆమెను నిలదీయగా ప్రియుడితో కలిసి భర్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. అది శవం వెళ్ళిపోయిన తర్వాత జరిగింది సార్. ఫోన్ అమ్మాయి తీసుకున్న వారికి జరిగింది. అదే ఫోన్ అనుమానం ఉండి అక్కడ నుంచి చనిపోయి ఉంటే అక్కడ నుంచి ఏపీ తీపోయే వరకు మాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చేవరకు ఫోన్ తీసి శవం వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ తీసి రికార్డులు మొత్తం బయటకు వచ్చింది. 6 నెలలు బట్టి అప్పుడు మేము తెలుసుకొని ఆడియో విన్నాక ఆ విషయం తెలుసుకొని ఇకప్పుడు ఏం జరిగింది ఏంటని మేము పక్కన కూర్చుంటే వచ్చిన పెద్దలు అందరూ ఆడవాళ్ళు అడిగారు. మా మరదల్ని అడుగుతుంటే నేనే చంపేశాను ముత్తపిల్లలు వేసి అని 6 నెలలు మట్టి నేను వేస్తున్నాను. ఆశీర్వాదం హత్యోదంతంపై ఈ నెల 3వ తేదీన ఫిర్యాదును అందుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు, రెవెన్యూ, వైద్యులు, స్థానిక పెద్దల సమక్షంలో గ్రామంలో ఖననం చేసిన చోట ఆశీర్వాదం మృతదేహాన్ని బయటకు తీసి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. మృతుడి భార్య సుమలతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమలత ప్రియుడు నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.